ఆర్యన్ గారు చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుదామని వస్తారు. వచ్చిన తర్వాత ఎంతో కొంత ట్రైనింగ్ తీసుకొని మీలాంటి మెంటర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దిగుతారు. ఫీల్డ్లోకి దిగిన తర్వాత ఏంటంటే ఇంకా చాలా ప్రాక్టికల్గా నేర్చుకున్నంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాదు. అలాగే కొత్తగా బిగినర్స్ కానివ్వండి లేదా ఒక 6 months 1 year అయిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటి, కామన్ మిస్టేక్స్? గుడ్ క్వశ్చన్ ఆయుష్. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లో చాలామంది అంటే 100 people ఉంటే ఒక 10-15 మాత్రమే సక్సెస్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ఇక్కడ డిసిప్లిన్ లేకపోవడం అనమాట. సో చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటాను. మోస్ట్లీ చాలామందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక ప్యాషన్తో వస్తున్నారు, డబ్బు కావాలని వస్తున్నారు, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సోషల్ స్టేటస్ పెంచుకోద్దామని వస్తున్నారు, వాళ్ళకి లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ చూడాలని వస్తున్నారు. ఇంత ప్యాషన్తో వచ్చిన తర్వాత ఎక్కడ వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి రియల్ ఎస్టేట్ పర్సన్కి నేను ఏం చెప్తానంటే, రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు నైట్ మేర్ కాకూడదు మీ జాబ్ అని అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కంపెనీని సెలెక్ట్ చేసుకునే విధానంలో చాలా క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో కంపెనీ మిమ్మల్ని పిలిచింది, ఆఫర్ చేసింది కదా అని వెళ్ళిపోయి వాళ్ళ ప్రాజెక్ట్స్ సేల్ చేసి పెడితే ఆ కంపెనీ సరైన క్రెడిబిలిటీ లేకపోతే, ఆ కంపెనీ ఆన్ టైంలో రిజిస్ట్రేషన్స్ చేయకపోతే, సో అవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ మీద బర్డెన్ పడుతుంది. తర్వాత వీళ్ళ పేరు కూడా ఖరాబ్ అవుతుంది. వీళ్ళ పేరు ఖరాబ్ అవడం కాదు, వీళ్ళు ఫేస్ వాల్యూతో బిజినెస్ చేస్తారు. సపోజ్ వాళ్ళు రిలేటివ్కే ఇచ్చారు, కరెక్ట్గా టైంకి చేయలేదు అంటే లైఫ్లో మళ్ళీ రెండో చేయాలంటే భయపడతారు అతను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ చూస్ ద బెస్ట్ కంపెనీ. ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే బ్యాక్ హిస్టరీ అంతా చూడాలి. ఈ కంపెనీ ఆన్ టైంకి రిజిస్ట్రేషన్స్ చేస్తుందా లేదా, అండ్ ఈ కంపెనీ డెవలప్మెంట్స్లో ఎలాంటి స్టేజ్లో ఉంది. చాలా మంది ఏంటంటే డెవలప్మెంట్స్ ఇంత చేస్తాం అంత చేస్తామంటారు కానీ ఆన్ పేపర్లో ఉంటాయి, బట్ యాక్చువల్గా ఉండవు. సో ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీకే వస్తే, మా కంపెనీ ఏంటంటే 22 years old కంపెనీ. సో దీంట్లో రిజిస్ట్రేషన్స్ మావన్నీ కూడా 15 to 30 days లోపల అయిపోతాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ అంటాం. అట్ ఎనీ కాస్ట్, ఇన్ని సంవత్సరాల దాంట్లో 1 month దాటిని లేవు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కమిషన్స్ అనేవి అంటే చేసిన తర్వాత కమిషన్స్ అనేవి 48 hours రిలీజ్ చేస్తున్నాం మేము. సో ఇలా ఇవన్నిటిని అంటే ఈ పారామీటర్స్ అన్నింటినీ చెక్ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సో బెస్ట్ కంపెనీ సెలెక్ట్ అయింది. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీని ఒక 5 సంవత్సరాల మినిమం వదలకూడదు. కంపెనీ నచ్చింది, కంపెనీలో అన్నీ బాగున్నాయి, కంపెనీ యొక్క పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బాగున్నాయి అన్నప్పుడు ఒక 5 years కంపెనీ స్టిక్ అయి ఉండాలి. ఇప్పుడు చేసే ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ ఏవైతే ఉన్నారో ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, వేరే కంపెనీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తాము, జంప్. నెక్స్ట్ అక్కడ నుంచి వేరే కంపెనీకి జంప్, ఇక్కడ నుంచి జంప్. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ సీనియారిటీ పోతుంది, ఏ కంపెనీతోనూ కరెక్ట్గా కమ్యూనికేషన్లో ఉండరు. ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కంపెనీ ప్రాజెక్ట్ సేల్ చేద్దాం అనుకుంటారు, ఈ కంపెనీ ప్రాజెక్ట్ సేల్ చేద్దాం అనుకుంటారు. నేను అది కూడా రాంగ్గానే చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, చూస్ వన్ కంపెనీ, స్టిక్ ఫర్ వన్ కంపెనీ. ఎందుకంటున్నానంటే ఒక కంపెనీలో 10 ప్రాజెక్టులు నేర్చుకోవాలి, వేరే కంపెనీకి వెళ్తే ఇంకొక 10 ప్రాజెక్టులు నేర్చుకోవాలి. మన బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు. అంటే ఇదొక 10 ప్రాజెక్టులు ఇదొక 10 ప్రాజెక్టులు నేర్చుకుని కస్టమర్ని మనమే కన్ఫ్యూజ్ చేస్తాం. నా దగ్గర 3 products ఉన్నాయనుకోండి, మీరు కస్టమర్ అనుకుందాం. సో మీకు ఈ ప్రోడక్ట్ చెప్తే నచ్చుతుంది, బట్ ఒకవేళ ఇంకేమైనా ఉందా అన్నప్పుడు ఈ ప్రోడక్ట్ చెప్తారు, ఇంకేమైనా ఉందా అన్నప్పుడు ఈ ప్రోడక్ట్ చెప్తారు. దెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ఈ ప్రోడక్ట్ ఏది కన్ఫ్యూజ్, ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఈ కంపెనీ కరెక్టా, ఈ కంపెనీ కరెక్టా, ఈ కంపెనీ కరెక్టా. సో నేను సజెషన్ చేసేది ఏంటంటే ఒక కంపెనీలోనే స్టిక్ అవ్వండి, అదే కంపెనీ ప్రాజెక్ట్నే ప్రమోట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీ మీద క్రెడిబిలిటీ ఉంటుంది. కస్టమర్ ఏంటంటే ఒక 50% మీకు క్లారిటీ ఉంటాడు, ఓకే ఈ కంపెనీ ఉంది, కంపెనీలో 5-6 ప్రాజెక్టులు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అనేది అంటూ ఉంటాడు. నేనేమంటున్నానంటే దాని తర్వాత అయినా అవ్వకపోయినా ఆ కంపెనీతోనే స్టిక్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి డిజిగ్నేషన్స్ పెరుగుతాయి. చిన్న పొజిషన్ నుంచి, నేను కూడా చాలా చిన్న పొజిషన్ నుంచి డైరెక్టర్ అయ్యాను. సో అంటే ఒకే కంపెనీలో ఉండడం వల్ల, అదే నేను 10 కంపెనీలు మారాను అనుకోండి, నాకు ఇక్కడ పొజిషన్ GM ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కిందైనా ఉండొచ్చు, పైన ఉండొచ్చు, బట్ ఎవరు కూడా నమ్మరు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్, హానెస్టీ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ స్టిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది అసోసియేట్లు అన్ని కంపెనీలు తిరిగే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయినట్టు దాఖలాలు లేవు. అన్ని కంపెనీలు తిరుగుతారు, వాళ్ళకి ఏదైనా కంపెనీ అంటే ఆ కంపెనీ నాకు తెలుసు అంటే అక్కడ 10 రోజులు చేసి వచ్చుంటాడు ఈయన, లేదా ఇంకొక ప్లేస్లోకి వెళ్తారు. ఇట్లా అన్ని ప్లేస్లో తిరిగిన వాళ్ళు ఎప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వరు. ఒక కంపెనీని నమ్ముకున్న వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అవుతారు. సెకండ్ ఏమవుతుందంటే ఒక సీనియర్ వీళ్ళని తీసుకొచ్చినప్పుడు సీనియర్ దేవుడు అంటాడు, ఈయనకి సేల్స్ స్టార్ట్ అవుతాయి, డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. తీసుకొచ్చిన సీనియర్కి ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ కంట్రీ మొత్తం దీంట్లో ఒక 1 రూపీ ఆయనకు వెళ్తుంది,
తీసుకొచ్చినందుకు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ సీనియర్ ఇతను తీసుకొచ్చినందుకు ఇంట్రడక్షన్కి రెఫరల్ లాగా కొంచెం వస్తుంది అన్నమాట. సో ఫస్ట్లో ఏంటంటే 1 lakh 2 lakh 3 lakhs చూసే వరకు సీనియర్ ఈజ్ గాడ్ అంటారు. అక్కడి నుంచి ఏంటంటే నా నుంచి రూపాయి ఎందుకు వెళ్తుంది ఆయనకి, ఆ రూపాయి కూడా నాకే కావాలి. సో ఈ యొక్క నేరో మైండెడ్ వల్ల ఏమవుతుందంటే సీనియర్కి ఈయనకి గొడవలు వస్తాయి, ఇక్కడి నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. బట్ ఏ కంపెనీలో అయినా ఒక సీనియర్ కింద పనిచేయాలి. ఓకే, అక్కడ కూడా గొడవలు తప్పవు, అక్కడ కూడా పాలిటిక్స్ తప్పవు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా మనం ఉండే ప్లేసు మనకు నచ్చిన పర్సన్సే ఉండరు. ఇప్పుడు నాకు ఇలా ఉండే పర్సన్ ఇష్టం, ఆయుష్ నాకు ఇష్టం, ప్రతి చోట ఆయుషే కావాలంటే ఎట్లా ఉంటాడు? సో అట్లా కాదు, ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వగలిగి ఉండాలి, అదొకటి. సో ఈ మెంటాలిటీ వల్ల, ఎందుకంటే ఒక పర్సన్ నేను తీసుకొచ్చి నీకు లైఫ్ ఇచ్చినప్పుడు ఆయన ఒక రూపాయి తినడానికి దెర్ ఇస్ ఏ ఎలిజిబిలిటీ ఉంది, ఆయన హీఈస్ డిజర్వ్ అతను. సో ఇది ఇక్కడ మిస్టేక్ అవుతుంది. అదే ఎక్కువ సేల్స్ అయ్యే కొద్దీ, టీమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈయన నాకేంటి, ఎందుకంటే అప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు దేవుడు అవుతాడు, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈయనతో నాకు పని ఏంటి. ఈ మెంటాలిటీ వల్ల చాలా మంది సక్సెస్ అవ్వట్లేదు. ఎవరైతే సీనియర్కి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారో అతని యొక్క, ఎందుకంటే సీనియర్ ప్రతి ప్లేస్లోని ఏదో ఒక పాయింట్ నేర్పిస్తాడు. కాకపోతే వీళ్ళు అనుకునేది 4 పాయింట్లు నేర్చుకుని అదే మొత్తం అనుకుంటారు. సో కాబట్టి ఇలాంటి నేరో మెంటాలిటీని పక్కన పెడితే కనుక, వేరే చోట్లకి ఒకే దానికి స్టిక్ అయి ఉంటే కనుక, మూడోది ఏంటంటే కస్టమర్స్కి ఎక్కడైనా సేల్ చేసినప్పుడు ప్రామిసెస్, రియల్ ఎస్టేట్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే కస్టమర్ నచ్చుతుంది. ఉన్నది లేనట్టుగా చెప్తే ఈరోజు కస్టమర్ నచ్చుతుందేమో కానీ తర్వాత ఈయనే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. ఆ రోజు అలా చెప్పావు కదా, నువ్వేం చేసావు అంటారు. కంపెనీ ఏం చేస్తుందంటే బ్రోచర్ ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది, ట్రైనింగ్స్ ఇస్తుంది, ఇదే చెప్పమని. డిస్టెన్స్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ హైవే నుంచి ఒక 3 kilometers అనుకోండి, 2.9 చెప్తే ఓకే, 1 kilometer అని చెప్తే సో కస్టమర్స్కి ఏంటంటే రేపు వద్దన క్రెడిబిలిటీ పోతుంది. నేనేమంటానంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తే సేల్ వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ భయం ఏంటంటే ఏదైనా కొంచెం కొత్తగా చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి అమ్మేద్దాం అనుకుంటారు కదా, అది వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు, లాంగ్ టర్మ్ ఉండలేరు. ఎస్ యూఆర్ రైట్, లాంగ్ టర్మ్ ఉండలేరు. అంటే ఒక 2 సేల్స్ వస్తాయి, వీళ్ళు వేరే వాళ్ళని రిఫర్ కూడా చేయరు కస్టమర్. ఇందులో ఉండాలి లాంగ్ టర్మ్ అంటే మాత్రం జెన్యూనిటీ ఒకటి ఉండాలి, హానెస్టీ ఒకటి ఉండాలి, పేషెన్సీ, అంటే ల్యాండ్కి సంబంధించిన దాంట్లో పేషెన్సీ ఎక్కువ ఉండాలి. భూదేవి అంటేనే పేషెన్సీ, ఆవిడ దగ్గర వర్క్ చేయాలంటే ఇంకొంచెం పేషెన్సీ ఉండాలి. సో ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు, సక్సెస్ఫుల్గా ఎర్న్ చేసుకుంటారు. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్ ప్రతిదీ కూడా. సో విన్న తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చెప్పినవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తర్వాత అర్థమవుతాయి. ఈ యొక్క వీడియో చూస్తేనే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.